హాయ్ హలో నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈ రెసిపీ అయితే ఇష్టం లేని వాళ్ళు ఉండరు, దాదాపుగా అందరికీ నచ్చుతుందండి. టమాటో ఎగ్ కర్రీ అంటే ఇక నోట్లో ఊరిలో రావాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో కూడా ఏ కర్రీ కావాలి అంటే ఇమ్మీడియట్గా ఫేవరెట్గా వచ్చే మాట ఏంటి అంటే టమాటో ఎగ్ కర్రీ అండి. అందరికి పిల్లలకి ఇష్టము, మాకు ఇష్టం, అందరికి ఇష్టము. నేను రెగ్యులర్ గా చేసే ఆ రెసిపీని ఈరోజు మీకు చేయించబోతున్నా అండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్ గా ఉంటదండి. మిస్ కాకుండా చివరి వరకు చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో కండి. ఓకే అండి, స్టార్ట్ చేసుకుందాం ఆలస్యం లేకుండా. నేనైతే 1/2 kg టమాటాలు తీసుకున్నా అండి. శుభ్రంగా కడిగి పెట్టాను. కొంచెం పెద్దవి ఎర్రగా పండినవి అయితే టేస్ట్ చాలా బాగుంటది. కొంచెం గట్టిగా ఉండాలి, రెడ్ కలర్ లో ఉండాలి. కాయలుగా ఉంటే అస్సలు బాగుండదు. కొంచెం పండినవి తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా 2 ముక్కలు చేసి తొడుమ భాగం తీసేసానండి. తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఈ సైజ్ ముక్కలు ఉంటే సరిపోతుంది, మరి పెద్దగా కాకుండా కొంచెం చిన్న సైజులో కట్ చేసుకుంటే ఏంటంటే కర్రీ సాఫ్ట్గా చాలా మెత్తగా వస్తుందండి. లేదు అంటే పొట్టు పొట్టుగా కాయలు కాయలుగా ఉంటది. ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి టమాటా ముక్కలన్నీ నలిపేయాలండి. కొంచెం మెత్తబడేలాగా నలిపేస్తే సరిపోతుంది. మరీ గుజ్జు గుజ్జుగా కాకుండా కొంచెం ఇలా మెత్తబడితే సరిపోతుందండి. ఇలా నలుపుకున్న తర్వాత ఈ టమాటా ముక్కలన్నీ పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేసి ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేశానండి. స్టవ్ ఆన్ చేసేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. మరీ ఎక్కువ కాకుండా 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఎగ్స్ కూడా వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుందండి. కొంచెం సాజీరా, ఒక 2 లవంగాలు, ఒక ఇలాచి వేసాను తాలింపులో. ఇది వేయడం వల్ల ఆయిల్కి కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. వీటితో పాటు నూనె వేడైన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసాను. వేసేసి ఇవన్నీ త్వరగా వేగడానికి కొంచెం ఉప్పు వేసానండి. ముఖ్యంగా పచ్చిమిర్చి వేసినప్పుడు ఉప్పు వేస్తే ఏంటంటే పచ్చిమిర్చి చేదెక్కకుండా ఉంటుంది, కాబట్టి ఉప్పు వేసి తాలింపు వేంపుకోవాలండి. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేనైతే 1/2 టీ స్పూన్ వేసానండి. ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత చక్కగా ఇప్పుడు ఇందులో మనం కొంచెము పచ్చి ధనియాల పొడి వేసుకొని వేంపుకోవాలి. అదేవిధంగా కారం కూడా ఇదే టైంలో వేసేసుకుందామండి. నేనైతే 1.5 టీ స్పూన్ వేస్తున్నాను. కారం మీరు తినేదాన్ని బట్టి రుచికి సరిపడా వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసానండి. ఇవన్నీ ఒకసారి తాలింపులో వేగితే మంచి ఫ్లేవర్ కర్రీకి యాడ్ అవుతుంది. అదేవిధంగా కలర్ కూడా చాలా సూపర్ కలర్ రెడ్గా వచ్చేస్తుందండి కర్రీ. అందుకని కొంచెము తాలింపులో వేసి వేంపుకున్న తర్వాత టమాటా ముక్కలన్నీ ఇందులో వేసేయాలండి. వేసేసి ఇప్పుడు స్టవ్ కాస్త హైలో పెట్టేసి మంచిగా టమాటా అంతా వేడయ్యే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. దానికంటే ముందు ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఉప్పులు కారాలు మాత్రం మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఎందుకంటే కొందరు ఎక్కువ, కొందరు తక్కువ తింటూ ఉంటారు. మీరు తినేదాన్ని బట్టి ఉప్పులు కారాలు వేసుకోండి. ఇలా ఒకసారి అంతా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా వేడైన తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గించాలండి. హైలో మగ్గించాలి. ఇలా టమాటా ముక్కలు వేడయ్యేంత వరకు హైలో పెట్టి మగ్గించిన తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపి మనము మూత పెట్టేయాలి. ఎందుకంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. టమాటా మనం కలపకుండా వదిలేస్తే అడుగంటుతుంది. అందుకని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ మూత తీసి కలిపిన తర్వాత మనము స్టవ్ తగ్గించి ఉడికించాలండి. టమాటా చక్కగా ఇలా ఉడికిపోతుంది స్టవ్ తగ్గించి ఉడికించడం వల్ల. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్పూన్తో కొంచెం మెత్తగా అనేసి కొంచెం కసూరి మెంతి వేసేసుకోవాలండి. కసూరి మెంతితో మంచి టేస్ట్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది కర్రీకి, కాబట్టి కొంచెము లైట్గా కసూరి మెంతి చల్లుకోవాలి.
కసూరి మెంతి వేసి అంతా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు కొంచెము టమాటాను పక్కకు జరిపి గ్యాప్ లాగా చేసిన తర్వాత అందులో ఎగ్ వేయాలి. అన్ని ఎగ్స్ ఇలాగే వేసేసుకోవాలండి. చూడండి నేనైతే 3 ఎగ్స్ వేస్తున్నాను. 1/2 కేజీ టమాటా కర్రీకి 3 ఎగ్స్ వేస్తున్నా. మీరు మీ అవసరాన్ని బట్టి ఎన్ని ఎగ్స్ అయినా ఇలాగే వేసేసి కొంచెం స్టవ్ తగ్గించి సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఎగ్స్ అన్ని గట్టిపడేంత వరకు ఉడికించాలండి. ఫ్లేమ్ మాత్రం పూర్తిగా తగ్గించాలి, సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఒకసారి చూద్దాం ఇప్పుడు మనము. చూసారా చక్కగా ఎగ్స్ అన్ని ఉడికిపోయాయి. ఇప్పుడు జాగ్రత్తగా రెండో వైపు తిప్పాలండి. మొత్తం స్పూన్తో అంతా నలిగిపోయే విధంగా కలపొద్దు. ఇలా సపరేట్ ఎగ్ ఉండే విధంగా మనము రెండు వైపు తిప్పి మూత పెట్టి మగ్గించాలి. ఎందుకు అంటే మనమంతా కలిపేసామనుకోండి స్మెల్ వస్తుందండి, నీచు వాసన వస్తుంది. కాబట్టి అలా కలపకుండా ఇలా జాగ్రత్తగా తిప్పుతూ మనము టర్న్ చేస్తూ మూత పెట్టి మగ్గించామనుకోండి టేస్ట్ సూపర్గా ఉంటుంది. చూసారు కదా ఎగ్స్ ఎంత బాగా ఉడికిపోయాయో. చూడండి స్టవ్ తగ్గించే ఉంది. ఇప్పుడు ఫ్రెష్ కొత్తిమీర చల్లుతున్నాను. కొత్తిమీర ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి. కొత్తిమీర వేసేసి అంతా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. ఎక్కువ సమయం పట్టదు. టైం లేనప్పుడు ఇమ్మీడియట్గా ఎవరన్నా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు చేసుకునే రెసిపీ అండి ఇది. నేనైతే 5-10 నిమిషాలలోనే ఈ కర్రీ చేసేస్తాను. అంత సూపర్గా ఉంటుంది. ఇంట్లో అందరికి ఇష్టం. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ అయితే చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, పూరీలోకి కానీ దేంట్లో అయినా అద్భుతంగా ఉంటుందండి. నోరు బాగాలేనప్పుడు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్ 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 అంటారు మీరు. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చితే బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. చివరి వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ కుకింగ్ అండి.